మఫ్లీ హలీమా. కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి. ఎందుకు? మీరు ఆ స్థానంలో ఉండాలి. నాకు ఒక గంట సమయం. నేను రా దెంగే. స్పీకర్ స్థానంలో ఉండాలి. అధ్యక్ష అంటే పట్టుకోవాలా? ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుట్టు పగిలిద్ది ఒకటి. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. వంట కోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం చూడకల్లారు. నేనేనా? హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంది? బట్రా నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. వాళ్ళు చేసేదాన్ని క్యారెక్టర్. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నా. కాళ్ళు నొక్కుతున్నాడు, కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు, చేతగాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. యువర్ ఆనర్ ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. భరత్ అని నేను సినిమా చూశాను. ఏం చేద్దామంటావు మరి? వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతులకు పరిపాలన అంటాడు. మావా నీకు బాధగా ఉంటే పెట్టుకో నీ బాధని, అంతేగాని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకో. మాకు సిరా దింగుతుంది స్టోరీలు చూడాలంటే. స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. కూర్చో. వేసేసాడు, బాగా వేసేసాడు. అన్ని అంటాడు. అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంట అంటాడు. ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు. నేరుగా జనాలకి అందాలా, బడ్జెట్ లో ఇంత పెట్టాలంటాడు. చాలువా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. అంతా బాగానే ఉంది. అటు సినిమా హిట్ నా చూసాకే ఉంటుంది. సినిమా యొక్క క్యారెక్టర్ ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. పడ్డా అబద్ధాలు. ఇక జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించాడు, అప్పుల్లో ముంచేశాడు. మనోడు అనుకున్నారు పగాడు వీడు. ఆర్థిక విధ్వంసం చేశాడు, ఎఫ్ఆర్బిఎం పరిమితిని 0 చేసేశాడు. పైసా అప్పు పుట్టకుండా చేసేశాడు. ఇవి నాలుక రైట్ సైడ్ తిరిగితే ఊడిపడ్డ అబద్ధాలు. ఇక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అంటే నాలుక లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు తాను చేయనివన్నీ చేసినట్టుగా, రైట్ సైడ్ తిరిగినప్పుడు జగన్ చేయనివన్నీ చేసినట్టుగా అబద్ధాలు చెబుతారు. అంటే నాలుక లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా అబద్ధాలు మాత్రం కామన్. నిజం అంటే అది అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. చెప్పాలంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిరోజు అబద్ధాలు చెప్పడం అంటే ప్రజలపై విషం కక్కడమే. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట. అటు చూడు. ప్రభుత్వ సేవలు వాట్సాప్ లో అందుబాటులో ఉంచడం కూడా జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు. చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. వెరీ లెంతీ క్వశ్చన్. ఏమన్నా అనిపిస్తుందండి అసలు కొంచెం. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? వాట్సాప్ లో ప్రభుత్వ సేవలకి అప్పట్లో శ్రీకారం, ఎప్పట్లో కల్లోనా ఈ హయాంలో శ్రీకారం చుట్టారా? ఇప్పుడు అంటే నా వాట్సాప్ నెంబర్ అని చెప్పగలుగుతావా? మీ హయా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోను లేదు. హయాంలో శ్రీకారం చుట్టారు, బాగానే ఉంది. ఆ వాట్సాప్ నెంబర్ ఏదో ఉండాలి కదండి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నిన్న నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆ సేవలను ప్రారంభించారు. ఆయన ఒక నెంబర్ చెప్పాడా లేదా?
ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఆయన ఒక నెంబర్ చెప్పుడు ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఎన్ని సేవలు అందుబాటులో ఉన్నాయో కూడా చెప్పుకొచ్చారని క్లియర్ గా. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? అలాగా మన మంత్రులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సేవలను ప్రారంభిస్తూ పెట్టిన ప్రెస్ ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మీట్ కానీ లేదంటే ఆ వాట్సాప్ నెంబర్ కానీ పెట్టొచ్చు కదమ్మా ఇక్కడ. అది పెట్టండి అలా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీరు? ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇది సార్ నా బ్రాండ్. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. టూ మచ్ రే. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.